G24 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరం భీం భవన్ లో మంత్రి పొన్నం సమీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. నాగార్జున మీద కేసులు పెడతాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కొమరం భీం భవన్ లో తెలంగాణ వెనుకబడ్డ తరగతుల సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికార సమీక్ష సమావేశానికి ఈ రోజు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో హాస్టల్ గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ 1100 కోట్లతో స్కూళ్లకు సదుపాయం కల్పిస్తామన్నారు. కల్చరల్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు మీ అధికారుల ద్వారా లేదా మీకు సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉండబడే వాళ్ళందరూ సహకారం తీసుకోండి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా మేము అన్ని రకాల సహకారం చేయడం అనుకున్నాం. నేను చెప్తే కదా, ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, వారు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, నాలాంటి వాడు ఒక విద్యార్థి నాయకుడు, ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తూ మిగతా 3 శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు వాటికి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో ఇవాళ మిమ్మల్ని అందరూ ఇక్కడికి పిలిచినాం. మేము ఒక చెప్పింది వినడమే పోవడమే కాదు, మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మొన్న జిల్లా ఆఫీసర్లు చూసినారు, వాటికి సంబంధించిన మేము ఒక మినిట్స్ రాసుకున్నాం. యాక్షన్కి సంబంధించి దాని మీద ఎట్లా 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవాళ మీ దగ్గర చాలా, మన దగ్గర బీసీ గురుకులాలకు సంబంధించి 326 ఉంటే 21 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 300 పైన ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ దాంట్లో ఉన్నాయి. వాళ్ళందరికీ వీలైనంత తొందరగా నేను టైం ఇవ్వాలని అంటలేను, బట్ పండుగ రోజు అటో ఇటు లోపల వాళ్ళందరికీ 50% కిరాయిలు ఇచ్చేస్తాం. చాలా కాలంగా బాకీ ఉన్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళతో మీరు ఏం చేయించాలంటే అక్కడ ఉండబడేటువంటి పనులు, మినిమం సౌకర్యాలు చెప్పిన ఆ రోజు మీరు మీ ప్రతి పాఠశాల నుంచి 55 ప్రశ్నలకు సంబంధించి ఒకటి మీరు ఫార్మెట్ నింపి పంపినారు. హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికి చేరుకోనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తీగల సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబుతో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కావడం మాకు సంతోషాన్నిచ్చింది. మళ్లీ ఎన్టీ రామారావు పాలన రావాలి. హైదరాబాద్ నగరం చంద్రబాబు వల్లే అభివృద్ధి చెందింది. సైబరాబాద్ సిటీని తీసుకొచ్చింది చంద్రబాబే అని గుర్తు చేశారు. నన్ను మేయర్గా చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. చాలా మంది తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాను. త్వరలోని చంద్రబాబు మళ్లీ కలుద్దామని చెప్పారని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. తీగల కృష్ణారెడ్డి వెంట మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా చంద్రబాబును కలిశారు. అయితే తన మనవరాలి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు గాను చంద్రబాబును కలిశామని మల్లారెడ్డి తెలిపారు. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి
మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాడు? నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చి అందరిపై కేసులు వేస్తాం. కొండ సురేఖ తరపు లాయర్ అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. మేము కూడా నాగార్జున గారి పైన అండ్ దానికి సంబంధించి బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మేము కేసు లీగల్ సెల్ తరఫున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేపు నాగార్జున అటెండ్ అవుతారా ఇంకెవరు అటెండ్ అవుతారో మాకు సంబంధం లేదు. ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా ఎందుకంటే ఆన్ టేబుల్ ఒక మినిస్టర్ గారి పైన, ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకోచావకులు చేయకుంటూ అంటే అయిపోయింది. వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు, ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు, రకరకాల వ్యక్తుల మీద. మొన్న కొండ సురేఖ పైన ఒక నూలు దండ వేస్తే అదేదో రంకు అని చెప్పిండ్రు. అది వాస్తవమా? దానిపైన ఎవరు స్పందించినప్పుడు, ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. సో లీగల్ సెల్ తరపున మేము ఖండిస్తున్నాం. తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ కొల్లాపూర్లో దళిత వర్గానికి చెందిన ఒక కుటుంబం ఇంట్లో వంట వండి భోజనం చేశారు. వారి వంటకాలపై ఆరా తీస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దళిత కిచెన్స్ ఆఫ్ మరాఠవాడ రచయిత షాహు పాటిలతో కలిసి కూరగాయల వంటకం చేశారు. ఈనాటికి దళితుల వంటశాల గురించి తక్కువ మందికి తెలుసు. పాటిల్ చెప్పినట్లుగా దళితులు ఏం తింటారో ఎవరికి తెలియదు. వాటి ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకున్నా అని ట్వీట్ చేశారు. ज्यादा तीखा नहीं खाता। जब तो सर आंख से कान से भाप न निकले ना तब तक खाने का मजा नहीं आता है। शायद आप मानेंगे या नहीं मानेंगे वो बात अलग है। जब में कांग्रेस को भी वोट ही नहीं करते थे हम लोग। मेरा नाम शाहू पाटोले है। मेरा गांव का नाम खामगांव है। एक छोटा सा देहात है उसके बगल में। मेरी ये बुक आ गई है दलित किचन्स ऑफ मराठवाड़ा। मराठी अखबारों में भी फूड के बारे में लिखना शुरू हो गया था, लेकिन उसमें हम एब्सेंट थे, हम कहीं भी नहीं थे। मुझे लगा कि मुझे ढूंढना चाहिए कि मेरे फूड के क्या खाते थे, तो फिर मैंने उसको ढूंढना शुरू कर दिया और फिर मैंने हमको ढूंढा है। नमस्कार। मेरा नाम अंजलि, मेरा मिस्टर है अजय कुमार संधि, और आदित्य मेरा छोटा बेटा है, और ये बड़ा बेटा अभिषेक। क्या करते हो? इलेक्ट्रिशियन। मैं खेती करता हूँ। ये मेरी बुक 8 साल पहले मराठी में आई थी, अभी अंग्रेजी में जून में आई है। कास्ट सिस्टम को देखने का दूसरा तरीका कि जो मुझसे नीचे है उसकी स्पेस की मैं रिस्पेक्ट नहीं करूँ। जैसे मेरे गांव में एक अपर कास्ट है, मेरी कास्ट नीचे है, तो वो क्या खा रहा है मुझे पता है, लेकिन मैं क्या खा रहा हूँ उसको आज भी पता नहीं सर। तो क्या आपको लगता है कि ये सारा का सारा आइडेंटिफिकेशन करने के लिए किया गया है कि पता लग जाए कौन क्या है? हाँ, हाथ में काला धागा बांधेंगे, समझ आएगा कि आंधी ये बंदा दलित है। पुरानी बात बता रहा हूँ मैं। अभी तो नहीं रहा है, लेकिन पिछले 10 साल में बहुत बढ़ते जा रहा है। फिर से खाने के ऊपर से बहुत शार्पनेस आ गया है उसमें। आप क्या खाओगे गवर्नमेंट तय करेगी। आपने बड़ी इंटरेस्टिंग बात बोली। लोग जानते नहीं है आपके खाने के बारे में, कैसे खाते हो, कैसे पकाते हो, इसलिए मैं यहाँ आया हूँ। हाँ तो ये आपकी बिल्ली है? बिल्ला है सर वो। बिल्ला। चने का जो पेड़ आता है ना, प्लांट्स जो छोटे होते हैं, तो टेंडर ये पूरा ऊपर का निकाल लेते हैं। ये बिहार में भी मिलता है बहुत। हाँ, उसमें सिर्फ आटा यूज करते हैं। ये क्या है? ये सर क्रश है, ग्राउंडनट का क्रश है। पहली होटल दलित ने शाहू महाराज ने खोल के दी थी यहाँ पे। रोज सुबह शाहू महाराज वहां जाके चाय पीते थे पहले। ऐसा हम मिक्स कर दीजिए बस। कट करने से उसकी टेस्ट चेंज होती है, ऐसा करने से टेस्ट अलग आता है उसका। बहुत महंगा होगा सर लहसुन, अभी 200 रुपए केजी है। हम जाकर रोटी खाते हैं, मीन्स हम गरीब हैं। कोई कह रहा है कि मिलेट्स खाओ, मिलेट्स खाओ। वो खाओ बोलने से हमारा महंगा हो गया मिलेट्स सर, सस्ता वाला। मैं तीखा खाते मुझे पता नहीं है। ज्यादा तीखा नहीं खाता? नहीं बिल्कुल नहीं। आपको आप तीखा खाते हैं? बहुत ज्यादा। जब तो सर आंख से कान से भाप न निकले ना तब तक
खाने का मजा नहीं आता है। शायद आप मानेंगे या नहीं मानेंगे वो बात अलग है। जैसे हमें कांग्रेस को भी वोट ही नहीं करते थे हम लोग, है ना। पिछले 4 इलेक्शंस तक हम नहीं वोटिंग करते थे, क्योंकि मेरा जो पूरा बेल्ट है वो शेतकरी कामगार पार्टी का था। हम किसी को वोट नहीं करते थे, कांग्रेस को तो नहीं, और बीजेपी तो कभी भी नहीं किया है, जिंदगी में नहीं करेंगे, वो बात अलग है। लेकिन पीडब्ल्यूजी को शेतकरी कामगार, वो पार्टी खत्म हो गई अभी। तो हमारे पास एक ही पर्याय बचा था कि आपके पास आए हैं, तो आपके भारत जोड़ो में आया था मैं। खाने को धर्म से जोड़ा हुआ है, आप क्या खाते हो इसलिए आप बड़े हो या छोटे हो। ये आपने यहाँ लिखा है कि ये जो कल्चर है ये आपकी रिस्पेक्ट नहीं करता है। नहीं करता है। तो इसके बारे में आप मुझे बताइए कि ये आपकी डिसरिस्पेक्ट, ठीक है, एक तो डायरेक्ट डिसरिस्पेक्ट हुई कि भैया हम आपको छुएंगे ही नहीं, बराबर, और एक डिसरिस्पेक्ट हुई कि भैया आप जो खा रहे हो उसके बारे में हमें कोई इंटरेस्ट नहीं है, बराबर। बट ये इनडायरेक्ट भी होती है सर। सब तो सर आज इनडायरेक्ट कैसे डिसरिस्पेक्ट? आज भी फिर मैं गांव में रहता, आज भी मैं गांव में रहता हूँ। मेरा गांव थोड़ा छोटा नहीं है सर। मेरे बगल में कोई घर है अपर कास्ट का, उनको आज भी पता नहीं कि हम क्या खा रहे हैं। वो आपके घर नहीं आएंगे? घर आएंगे लेकिन खाएंगे नहीं, चाय भी नहीं पिएंगे। नहीं आज भी। और डायरेक्टली आपको कह देंगे या बहाना बनाएंगे? नहीं बहाना नहीं आएंगे, हमको पता है कि नहीं आएंगे, बात खत्म हो गई ना। अब ये ऑफिसर था, ये इतना बड़ा आदमी हो गया तो डिस्टर्ब मत करो। नहीं ऐसा भी नहीं है, लेकिन आओ वो उसकी बात नहीं। लेकिन आज मतलब आपके ऑफिसर रैंक की रिस्पेक्ट हो रही है। हाँ राइट, आपकी रिस्पेक्ट कास्ट की रिस्पेक्ट नहीं है वो। और दोनों भाई का हाथ का खाना खाएंगे। हरभऱ्याची भाजी, हरभऱ्याची भाजी, मराठी में चना को हरभरा बोलते हैं। वही मैं कह रहा था ना, लेडीज का दुगना काम पड़ता है। बाबा साहब ने ही लिखा हुआ है कि सब दलित है लेकिन लेडीज सब दलित है। समझो अगर ये बर्तन एक किसी सवर्ण के घर का है, मैंने छू लिया तो उसको आग में डाल के फिर लेते थे उसको। अभी की बात है, बहुत पुरानी बात नहीं बता रहा हूँ। तो इसका ये कभी ठीक होगा सर? नहीं लगता। अब तो बहुत हम आगे जा चुके हैं। अब उल्टा जा रहे हैं सर। साउथ अफ्रीका में चमड़ी के बेसिस पे होता है। हाँ बराबर सर, वो ठीक है। एक बार अब वो कुछ भी कर ले सर, वो चमड़ी तो नहीं सर। मगर यहाँ पे छिपी हुई सर, यहाँ लोग इसलिए कास्ट छिपाते हैं, छिपी हुई है, हमारे लोग छिपाते हैं कास्ट खुद की। सरनेम चेंज करेंगे, बाद में पता चलता है ना ये बंदा कौन है, जब शादी के लिए जाएगा तो। ये सब ने तो आप दोनों ने बनाया है, ये मुझे अच्छा लगा। आपको अब मेरा रोटी कैसा? नहीं, आपका रोटी अच्छा था। ये मुझे सबसे अच्छा लगा। कांदे चिप ये दूसरे नंबर पे था। इसमें मेरे लिए बहुत ज्यादा मिर्ची है। लेकिन सर वो आप मिर्ची तीनों में, लेकिन सर आपने बनाया उसको ऐसा। वो आपने, मैंने देखा आपने डाल दिया, वो मैं देख रहा था। हम कोल्हापुर वाले ज्यादा स्पाइसी खाते हैं। ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి నిర్లక్ష్యానికి తావివ్వరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ కలెక్టరేట్ అమలాపురంలోని గోదావరి భవన్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో భాగంగా సుమారుగా అర్జీదారుల నుండి 155 అర్జీలను ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీఎం ఝాన్సీ రాణి, ఎస్డీసీ మధుసూదన్ రావులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ తీరు పట్ల అర్జీదారుల్లో విశ్వసనీయతను పెంపొందించే దిశగా అధికార యంత్రాంగం అంకిత భావం, జవాబుదారీతో పనిచేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ కార్తిక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, జిల్లా వైద్య శాఖ అధికారి ఎం దుర్గారావు దొర, డిఎస్ఓ ఉదయ భాస్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎస్ఏ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి, డిఐపి ఆర్ఓకే లక్ష్మీనారాయణ, వివిధ శాఖలకు చెందిన స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. आज
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లాకు చెందిన దళిత సంఘాలు జనిపల్లి దుర్గాప్రసాద్ భార్య శ్రావణ సంధ్య కుమారులు సాత్విక్ శాశ్వత కుటుంబ సభ్యులు బంధువులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దళితుడిని చంపేస్తే దిక్కులేదా అంటూ ఆందోళన చేశారు. 2 సంవత్సరాలైనా కేసులో పురోగతి లేదని, ఈ కేసు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు బొంతు రమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అయినవెల్లి మండలం అధ్యక్షుడు గిడ్ల వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజా విజ్ఞాపనల పట్ల సానుకూలంగా స్పందించి అర్జీదారుల సంతృప్తి లక్ష్యంగా సమగ్రమైన పరిష్కార మార్గాలు పూర్తి స్థాయిలో చూపాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారుగా 119 అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటుగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కతీబ్ కౌశర్ భాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల్ని సావధానంగా విని సానుకూలంగా స్పందించి వినతుల్ని రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందిన సమస్యలపై పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కరిస్తామని భరోసాలు ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలో అర్జీదారుల సౌలభ్యం కొరకు మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ఆర్డీఓ కతీబ్ కౌశర్ గుహాను, డివిజన్ స్థాయి అధికారులు ఎంపీడీఓ నారాయణమూర్తి, తహసీల్దార్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. व्हाट्सएप और हार्ड कॉपी ఉంది సో సైన్ చేసి కాపీ తీసుకోండి. డిఓ గారు సైన్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చినది బిఏఎస్ అందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్లో 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. థర్డ్ పాయింట్, మన ఆల్రెడీ విలేజ్ మండల్ లెవెల్ కమిటీ పెట్టాము. సో ఆ కమిటీకి మీటింగ్ కూడా పెడదాం. సో ఆ స్టాఫ్స్ కావాలి, మన పీటీసీ స్టాఫ్ లిస్ట్ ఈరోజు ఈవినింగ్ కల్లా కావాలి. తీసుకుని మీరు మీ ఆఫీస్ నుంచి కూడా ఫాలోఅప్ చేయించండి. ఓకే, ఏ మండలి వచ్చింది ఇప్పుడు దాకా ఒకసారి ఫాలోఅప్ చేయండి. తర్వాత డీసీఓ గారు మీరు చెక్ చేయాలి. చెక్ చేసి మీరు సైన్ చేసి నాకు సబ్మిట్ చేయాలి. ఓకే, గ్రీవెన్స్ మనకి మండపేట మండలంలో కండక్ట్ చేయడం జరిగింది. సో స్పెసిఫికల్లీ ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏమున్నాయని ఐడెంటిఫై చేయడానికి వి కేమ్ హియర్. సో ఆల్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు అలాంగ్ విత్ ఆర్డీఓ అండ్ ఆల్ ద ఆఫీసర్స్. సో డెఫినెట్గా ఇక్కడ కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ కెన్ బి ఈజీలీ రిజాల్వ్డ్. సో అలాంటి వాటి మీద దృష్టి పెడతాము. అట్ ద సేమ్ టైం మేజర్ పార్ట్లో ఇక్కడ కంప్లైంట్స్ వచ్చింది రిగార్డింగ్ రోడ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని పెన్షన్ ఇష్యూస్ చెప్పారు అండ్ డ్రింకింగ్ వాటర్ కొన్ని ఇష్యూస్ చెప్పారు. సో ఈ 3 మేజర్ ఆస్పెక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 ఒకటి ఏంటంటే మేజర్గా మనకి డంపింగ్ యార్డ్ ఇష్యూస్ ఉన్నాయి విలేజెస్లో. అక్కడ చెత్త రోడ్ల మీద వేయడం, అక్కడ కాల్చడం, ఇలాంటి ఇష్యూస్ కూడా కొన్ని రైజ్ చేశారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా విల్ ట్రై టు రిజాల్వ్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్. సో ఇందులో కొన్ని ఆర్ఎన్బి రిలేటెడ్గా ఆల్రెడీ కొన్ని మనకు శాంక్షన్స్ వచ్చాయి, ఆ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి డిఈస్ అండ్ ఎస్సీస్ కూడా చెప్పారు. సో వితిన్ 1 మంత్లో ఎక్కడెక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఒక 2 crores వర్త్ శాంక్షన్స్ వచ్చాయి ఫర్ రీస్టోరేషన్, అంటే కొత్త రోడ్లు కాదు, ఉన్న రోడ్లలో ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేయడానికి. సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. సో డెఫినెట్గా ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. పాత వర్కుల్లో పెండింగ్లో ఏమన్నా కాంట్రాక్ట్లు అమౌంట్లు ఆపడం కానీ ఆ ఇష్యూ మీ దగ్గరికి ఏమైనా వచ్చింది సార్? ఇక కొన్ని మండల పరిషత్లో కొన్ని వచ్చాయి, కొన్ని ఇష్యూస్ ఏదో వర్క్ చేశారు ఆల్రెడీ పరిశోధించి రావాలని. సో వెరిఫై చేసి అవన్నీ కూడా మండల పరిషత్ యొక్క రిజల్యూషన్స్తో పాటు క్లియర్ చేస్తారు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ. ఉప్పలగుప్త మండలంలోని విలసపల్లి గ్రామంలో 3 దళిత పేటలు భీమ్నగర్, వడ్డువారిపేట, బీరవాడిపేటలో 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి కుటుంబాలు ఎవరైనా మరణిస్తే శ్మశానానికి తీసుకెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం అయితే వారు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. అదే సందర్భంగా నిరంతరం జీవనాధారం గడుపుతున్న ప్రజలు ప్రధాన రోడ్డు మార్గం నుండి దళిత గ్రామాలకు వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి శ్మశానానికి వెళ్లడానికి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం అమలాపురం కలెక్టర్ వారి కార్యాలయం వద్ద
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జేఏసీ నాయకులు కుంచెబాబులు, పండు అంబేద్కర్, సిపిఎం నాయకుడు కార్యం వెంకటేశ్వరరావు, వెన్నపు దురబాబు, వస్క మల్లేశ్వరరావు, భీమవరపు నరేష్, బీరా వెంకట్రావు, చురుకుమల్లి సువర్ణ, రాజు, వజ్రపు లారెన్స్, మెట్టి శ్రీను, చుకురుమల్లి అనంతలక్ష్మి, కాశీ అనసూయ, వస్క శాంతి కుమారి, గంటి లీలా కుమారి తదితరులు పాల్గొన్నారు. సరే మిత్రులారా, మరి ఉప్పలగుప్తం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని విలసవెల్లి గ్రామం అయినటువంటి అక్కడ ఉన్నటువంటి 3 దళిత పేటలు, 1 భీమ్నగర్, 2 బీరవారిపేట, 3 వడ్డివారిపేట, దాదాపు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా కానీ ఈ రోజుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరో కూడా దళిత శ్మశానానికి దారి నిర్మించడంలో వివక్ష చూపుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. మరి కలెక్టర్ ఆఫీస్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విలసవెల్లి గ్రామాన్ని తక్షణం అధికారులు సందర్శించి మరి ఏళ్ల తరబడి తాతలు, తండ్రులు, కొడుకులు, మనవలు చనిపోతున్న ఏళ్ల తరబడి శ్మశానానికి రోడ్డు నిర్మించడంలో నిర్లక్ష్యం వస్తున్నటువంటి పాలకులు, మరి ప్రజాప్రతినిధులు, మరి అలాగే అధికారులు కూడా ఈ ఒడ్డివారిపేట, వీరవారిపేట, భీమ్నగర్ వాసులపైన వివక్ష చూపుతున్నారని, మరి అదే గ్రామంలో అగ్రవర్ణాల శ్మశానానికి సీసీ రోడ్లు, మరి డబుల్ రోడ్లు వేస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు విలసవెల్లి గ్రామంలో దళిత పేటలకి శ్మశానానికి దారి లేదు. అది ఎవరైనా ఒక చనిపోతే ఒక మనిషి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులతోటి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణం అధికారులు స్పందించి విలసవెల్లి గ్రామంలో భీమ్నగర్, వడ్డివారిపేట, వీరవారిపేట గ్రామాలను కలుపుతున్నటువంటి మెయిన్ ప్రధాన రహదారిని కూడా నిర్మించాలని తెలియజేస్తూ మరి వారం రోజుల్లో ఈ 3 గ్రామాలకి శ్మశానానికి దారి నిర్మించకపోతే మరి జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ కలుపుకుని భారీ ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలమూరు మోహన్ బాబు, బిఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ని విష్ణు చరణ్, డిఆర్ఓ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ గైర్హాజరైన వికలాంగుల శాఖ ఏడీ వర్క్స్ బోర్డు ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ గనుల శాఖ అధికారి, స్కిల్ డెవలప్మెంట్, ఉప రవాణా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కు 90% సమస్యలు రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలు అధికంగా వస్తున్నాయని, వీఆర్ఓ, ఆర్ఐ, డీటీలు డిజిటల్ కి ద్వారా వెబ్ ల్యాండ్ లో మారుస్తున్నారన్న ఆరోపణ వస్తున్న నేపథ్యంలో డి పట్టాలు మంజూరు చేసిన వారి పట్టాలను వివరాల్ని సేకరిస్తున్నామని, పేర్లు మార్చడానికి మీరెవరని కలెక్టర్ ప్రశ్నిస్తూ టైటిల్ డిక్లేర్ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పోరంబోకు రస్తా స్థలాలపై డి పట్టా ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒత్తిడికి లోనై నిబంధన అతిక్రమిస్తే వృత్తికే ప్రమాదం ఏర్పడుతుందని ఆమె హెచ్చరించారు. గ్రామం 2 కానీ కూడా మాకుండేది 10 రోజు వాళ్ళు. ముగ్గురికి ఎలా ఇచ్చినారు. డైలీ సోషల్ వెల్ఫేర్ మోర్గా నమ్మేసుకొస్తుంది రాదు.
డిస్కనెక్ట్ అయిపోతారు. ఎందుకు వస్తుంది నెట్వర్క్ ఇష్యూ? నంద్యాలలో ఇక్కడ ఆ ఆఫీస్ పక్కనే ఉంది, ఎందుకు వస్తుంది నెట్వర్క్ ఇష్యూ? ఎందుకు డిస్కనెక్ట్ అవుతూ ఉన్నారు? ఆడియో గారు ఇప్పుడు సిరివెల్ల మండల్ గోవిందపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దానికి 5 acres ఆల్రెడీ ల్యాండ్ తహసీల్దార్ చూశారు. ప్రపోజల్ మీ దగ్గరకు వచ్చిందంట. ల్యాండ్ ఇప్పుడు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అది స్కూల్ రన్ అయ్యేటట్టు వాళ్ళు టేకప్ చేస్తారు. మద్యం దుకాణాలపై ప్రధాన పార్టీ దృష్టి నియోజకవర్గాల వారీగా సిండికేట్ ధిక్కరించే వారికి నేతల బెదిరింపులు మా అండ లేకుండా వ్యాపారం చేయలేరని హెచ్చరికలు. కొన్ని చోట్ల బేరాలు ఆదాయంలో వాటాలకు సెటిల్మెంట్లు వెనకడుగు వేస్తున్న వ్యాపారులు. దరఖాస్తులే 2 రోజుల్లో ముగియనున్న గడువు మద్యం దుకాణాలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కూటమి నేతలు దృష్టి సారించారు. వారి అండ లేకుండా వ్యాపారం చేయడం కష్టమని అనేక మంది వ్యాపారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ మద్దతుదారులుగా గుర్తింపు ఉన్నవారు, అధికార పార్టీలోని ముఖ్య నేతల అండదండలు అంతగా లేని వారు దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. ఆ నమ్మక బ్రాండ్లతో అమ్మకాలు చేపట్టి అబ్బాసు పాలైంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం పాలసీలో మార్పు తెచ్చింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. బహిరంగంగా దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. లైసెన్స్ ఫీజులు తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేత మద్యం ఆదాయంపై కన్నేశారు. వ్యాపారులను ముందే గుర్తించి వాటిని తగిన గుప్పెట్లో తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దుకాణాన్ని ఎవరు దక్కించుకున్నా మా సహకారం లేకుండా మీరు వ్యాపారం చేయలేరని హెచ్చరికలు జారీ చేసి దారికి తెచ్చుకుంటున్నారు. ఎవరు తొందరపడి డబ్బులు పోగొట్టుకోకండి. फोन पे ना, फोन पे ना, कैश है फोन पे ना, హుబ్లీ విజయవాడ ప్యాసింజర్ రైల్లో 3 కోట్ల విలువైన 3.5 కేజీల బంగారు ఆభరణాలను 50,000 నగదును చోరీ కేసును పల్నాడు జిల్లా నర్సరావుపేటకు బదిలీ చేశారు రైల్వే పోలీసులు. గత నెల 28న సత్తెనపల్లికి చెందిన బంగారు నగల వ్యాపారులు రంగారావు, సతీష్ కుమార్ రైల్లో హుబ్లీ రైల్లో నర్సరావుపేట వెళ్తుండగా బ్యాగ్ను అగంతకులు చోరీ చేశారు. దీనిపై నంద్యాల రైల్వే పిఎస్లో ఫిర్యాదు చేశారు రంగారావు, సతీష్ కుమార్. అయితే చోరీ దొనకొండ నర్సరావుపేట మధ్య జరిగినట్లు తేలడంతో కేసును నర్సరావుపేటకు బదిలీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొమరం భీం భవన్లో మంత్రి పొన్నం సమీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. నాగార్జున మీద కేసులు పెడతాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 టీవీ న్యూస్.